హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి చీర యొక్క గొప్పతనం గురించి, చీర యొక్క చరిత్ర గురించి, అలాగే దానిలోని రకాల గురించి, అది ఎప్పటి నుంచి చీర కట్టు అనేది వచ్చింది అనే దాని గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన భారతీయ సంస్కృతిలో చీర అనేది ఒక భాగం అని చెప్పుకోవాలండి. మనం దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని గురించి అయితే వీడియోలో చూద్దామండి. చీర అంటే వస్త్రం అనమాట. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర అనేది వాడబడుతుంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తుల్లో ముఖ్యమైనది చీర. ఇది అత్యంత పొడవైనటువంటి వస్త్రము. ఇది 4-9 మీటర్ల వరకు ఉంటుందండి. దీని యొక్క చరిత్ర అయితే చూద్దాము. చరిత్రకు పూర్వం సింధు లోయ ప్రాంతం ప్రజలు ప్రతి నూలుతో నేయబడినటువంటి బట్టలు ధరించేవారనమాట. ప్రతి పట్టుబట్టల గురించి వేదాల్లోనూ, అలాగే రామాయణ, మహాభారత కథల్లోనూ చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి మెగస్తనీస్ భారతీయ స్త్రీలు ధరించినటువంటి వస్త్రాల గురించి బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి అని రాశాడనమాట. ప్రాచీన కాలపు చిత్రాల్లోనూ, రాతి విగ్రహాల్లోనూ పలచని చీర మడతలైతే సూచించబడ్డాయండి. అజంతా గుహల కుడ్య చిత్రాల్లో కూడా ప్రాచీన భారతదేశపు నేతగాళ్ల ప్రతిభ అయితే ప్రదర్శించబడుతుంది. సమకాలీన వాంగ్మయంలో వివరించబడినటువంటి చీర పేర్లను పరిశీలిస్తే ఆనాటి హస్తకళ నైపుణ్యం అనేది మనకు తెలుస్తోందండి. ఆ ఆకాశంలో దట్టమైన మేఘాల్లాగా ఉండే వాటికి మేఘాంబర్ అని, హంసపాదాల చీరకు హంసపాదుక అని పేరు పెట్టారండి. మధ్యయుగంలో చీరలకు మంచి ప్రసిద్ధి అయితే ఏర్పడింది. ఆనాడు ఆస్మాన్ తార అంటే ఆకాశ నక్షత్రాలు అనే చీరలు వ్యాప్తిలో ఉండేవట. నీలాంబరి అంటే నీలాకాశం అన్నమాట. ధూప్చాన్ అంటే సూర్యకాంతి నీడ. ఈ మరికొన్ని ప్రాచీన చీరల రకాలన్నమాట అండి ఇవి. వారణాసికి చెందినటువంటి బెనారస్ జరీ చీరలకు, తమిళనాడుకు చెందినటువంటి మధురా చీరలకు, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ చీరలకు కూడా ఎంతో ప్రసిద్ధి అయితే ఉందండి. బెనారస్ చీరలు బంగారు, వెండి జరీ చీరలతో నేయబడ్డాయన్నమాట. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు చీరలు, వెంకటగిరి, ధర్మవరం చీరలు ఎంతో ప్రసిద్ధండి. ఈనాడు లండన్, న్యూయార్క్ నగరాల్లో సైతం విలువైన పెద్ద పెద్ద చీరలైతే కనిపిస్తాయన్నమాట. బట్టలలో చీర చాలా అందమైనవని పాశ్చాత్యులు గ్రహించారు. లండన్, న్యూయార్క్ నగరాల డిజైనర్లకు భారతదేశపు చీర స్ఫూర్తిని కలిగించిందండి. భారతీయ స్త్రీకి ఈ చీర కట్టడం విధానం వల్ల ప్రపంచ దేశాల్లో ఎనలేని గౌరవ మర్యాదలైతే సముపార్జించుకుందనమాట. చీరల్లోని నిండుతనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారతీయ స్త్రీ అయితే నిలిచిందండి. ఇదండి వీడియో అయితే. చీర యొక్క గొప్పతనం గురించి, అలాగే చీర యొక్క చరిత్ర గురించి, చీరలోని రకాల గురించి ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.